నమస్తే దోస్తులు, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు మీ అందరికీ ఒక స్పెషల్ వీడియో చూపించబోతున్నా. అది ఎక్కడో కాదు, హైదరాబాద్లో ఉన్న సాలార్ జంగ్ మ్యూజియం అనమాట. మేము ఈరోజు అయితే 3 హిస్టారికల్ ప్లేసెస్ని అయితే విజిట్ అయినాం అనమాట. ఇప్పుడైతే సాలార్ జంగ్ మ్యూజియంకి అయితే వచ్చేసినాం అనమాట. స్పెషల్గా పిల్లల గురించి మాత్రము హాలిడేస్లో తీసుకొని వచ్చినాము. ఇది చాలా స్పెషల్ ప్లేస్ అనమాట. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది హిస్టారికల్ ప్లేస్ ఇది. అక్కడికి వెళ్ళగానే మనం టికెట్స్ తీసుకోవాలా. ఒకవేళ మనకు వీడియో తీయాలని ఉంది అనుకుంటే గనక దానికి కూడా సపరేట్ టికెట్ అయితే తీసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇప్పుడు టికెట్ తీసుకొని మేము లోపలికైతే ఎంటర్ అయినాము. లేడీస్‌కి సపరేట్ లైన్, జెంట్స్‌కి అయితే సపరేట్ లైన్. అక్కడ లోపల ఎంటర్ కాగానే అక్కడ కింద ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్‌లో అక్కడ మ్యూజికల్ క్లాక్ అనేది ఉందన్నమాట. అది ఏంటంటే ఆ క్లాక్ స్పెషాలిటీ అందులో నుంచి ఒక టాయ్ వస్తదంట. ఆ లోపల ఒక టాయ్ వచ్చేసి వైట్ డోర్ లోపల నుంచి ప్రతి 1 అవర్‌కి ఒకసారి వచ్చేసి ఒకవేళ 1 అయిందంటే ఒకసారి బెల్ కొట్టి ఎళ్తుందంట. 2 అయితే 2 టైమ్స్, ఒకవేళ 12 అయిందనుకో 12 టైమ్స్ కొట్టేసి ఎళ్తుందంట. అది చాలా మంచిగా అనిపించిందనమాట. సో, 12 అంటే కొంచెం టైం ఎక్కువ కాబట్టి అందరూ చూడ్డానికి చాలా ఈగర్‌గా వెయిట్ జేస్తున్నారు. అక్కడేంటంటే జనాలు చాలామంది నిండిపోయినారనమాట చుట్టుముట్టు. అసలు కూర్చోడానికి ప్లేసే లేదు చూడండి. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 12 అయింది గదా! సో, ఆ టైంకి అలా లోపల నుంచి ఒక టాయ్ వచ్చేసి గంట కొట్టేసి ఎళ్తది. మీరొకసారి వినండి. సో, 12 టైమ్స్ కొట్టేసి మళ్ళీ ఎప్పట్లాగా అది వైట్ డోర్ లోపలికెళ్ళి ఉంటదనమాట. చూడండి ఎంతమంది జనాలు దాని గురించి చూడ్డానికైతే వచ్చిర్రనమాట మ్యూజియంకి. అగో దగ్గర నుంచయితే నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదే మ్యూజికల్ క్లాక్ అనమాట. ఇప్పుడు మెయిన్ ఏంటంటే రాజులు ఎవరైతే ఏమేమైతే రాజులు, రాణిలు యూజ్ చేసిర్రో అప్పుడు వాళ్ళ డ్రెస్సెస్ అంట ఇవన్నీ చూడండి. కుర్తాలు, అది కటన్ అంట. ఎంత బావుంది దానిపైన నెమలి. ఇది కూడా రాజుదేనంట ఈ డ్రెస్. చాలా చాలా బావుంది. ఇంకా చాలా అసలు ఎన్ని ఉన్నాయంటే అసలు చూసి షాక్ అయిపోయామన్నమాట. ఇవన్నీ కర్టన్స్ అంట ఇవన్నీ. మనము గాలి లేనప్పుడు ఇట్లా ఊపుకునే వాళ్ళం గదా! అవి గూడా ఉన్నాయి. ఇవొచ్చేసి శాల్వాలంట. చాలా అందంగున్నాయి. అన్ని వందల సంవత్సరాల నుంచి ఎంత బాగా మెయింటైన్ జేస్తున్నారంటే, అప్పుడు గూడా మనుషులు చాలా పొడుగ్గా ఉండేవాళ్ళంట. ఇదొచ్చేసి ఇట్లా ఏదో హుక్కానో ఏదో అంటారంట గదా! అది పీల్చుకునేదంట. మిగతాయన్నీ శారీస్, రాణి యూజ్ జేసిన శారీస్, ఇంకా కర్టెన్స్, డ్రెస్సెస్ వాళ్ళు ఏవేవైతే యూజ్ జేషిర్రో అవన్నీ ఇట్లా మ్యూజియంలో ఇట్లా భద్రపరిచిర్రనమాట. ఇంకా ఇక్కడ చాలా రకాలుగా డ్రెస్సెస్ ఉన్నాయి. రాజు, రాణి యూజ్ చేసిన డ్రెస్సెస్. అప్పట్లో మనుషులైతే చాలా పొడుగు ఉండేవారంట చూడండి. ఆ డ్రెస్సులు చూస్తేనే మనకు అర్థమవుతుంది మనుషులు ఎంత పొడుగా ఉండేవారని చెప్పేసి. అసలు ఎంత బాగున్నాయంటే అసలు ఇవొచ్చేసి చిన్న పిల్లల చెప్పులంట. ఎంత అందంగా ఉన్నాయో కదా! ఇంకా ఇప్పుడు ఐవరీ సెక్షన్ అంట ఇది. ఇదొచ్చేసి ఏనుగు దంతాలు ఉంటాయి గదా! వాటితోని జేషిర్రంట. అసలు ఎంత గ్రేట్ గదా! అప్పటి కాలం మనుషులు. ఈ రోజులలో మిషన్‌లతోని జేయడానికి ఎంత కష్టపడుతుర్రో, అప్పుడు ఆ మిషనరీ అవన్నీ అసలు లేకుండే. ఏనుగు దంతాలతోని అసలు చూడండి ఎంత చిన్న చిన్నగా చెక్కిర్రంటే, ఆ ఏనుగు దంతాలు ఎంతో ఒక పెద్ద స్టోరీ ఉందనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా అయితే వాళ్ళు అందులో చెక్కిర్రు బొమ్మలని. అసలు మనకు ఆ వీడియోలో సరిగ్గా కనబడతలే గానీ దగ్గర నుంచి చూస్తే గనక అసలు ప్రతి ఒక్క స్టోరీ మనకు అర్థమవుతుందనమాట. ఈ చైర్లు చూసిర్రా? ఇవి కూడా ఏనుగు దంతాలతోనే చేసిర్రంట. ఇంకా ఇవి కూడా పెయింటింగ్ వేసిర్రంట. అవి కూడా ఏనుగు దంతాలతోనే మొత్తము రాజులని, రాణిలని, ఏనుగులు, గుర్రం బొమ్మలు, ఒక్కొక్క థీమ్ అనమాట. ఒక్కొక్క స్టేట్‌కి సంబంధించింది అంతా చెక్కిరనమాట. అసలు ఎంత గ్రేట్ కదా! అప్పటోళ్ళైతే చాలా బాగా. ఇగో దేవుళ్ళు కూడా ఎంతమంది దేవుళ్ళుంటే అంతమంది బొమ్మలనైతే ఏనుగు దంతాలతోని చెక్కిర్రు. ఇది కూడా ఒక బాక్స్ అనమాట. మనం సీక్రెట్ బాక్సెస్ ఎట్లా మెయింటైన్ చేస్తామో మనమైతే నగలు పెట్టుకుంటాం కదా! అట్లా అనమాట ఆ బాక్సెస్. ఇవన్నీ దేవతల గురించి
చెక్కిరనమాట. ఇవన్నీ దేవుళ్ళు, దేవతలు వాళ్ళని అయితే చెక్కిర్రు. అసలు ఆ ఏనుగు దంతాల మీద చెక్కిరంటే చాలా చాలా గ్రేట్ అనమాట. ఇవన్నీ చెస్ అనమాట, చెస్ బోర్డులు. కానీ దాంట్లో డిఫరెంట్‌గా బొమ్మలనైతే పెట్టిర్రు. మనమైతే ఒకే రకంగా క్యామెల్, హార్స్ అట్లాంటివి చూస్తాం గదా! ఇందులో వచ్చేసి ఒక్కొక్క చెస్ బోర్డ్ పైన ఒక్కొక్క రకమైన బొమ్మలున్నాయన్నమాట. అక్కడ వాళ్ళైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఈ చైర్స్ కూడా చూసిర్రు గదా! ఇవి కూడా చూడండి. చిన్న చిన్న ఏనుగు బొమ్మలన్నమాట. అసలు ఎంత బాగా చేసిర్రంటే వాళ్ళసలు మా పిల్లలు చూసి అయితే షాక్ అయిపోతుర్రనమాట. అసలు నిజంగా చిన్న పిల్లలకి ఈ రోజులలో అయితే ఈ ఫోన్స్ ఏమో గానీ, టీవీ ఏమో గానీ మనం హిస్టారికల్ ప్లేసెస్ దగ్గరికి తీసుకొచ్చి వాటికి సంబంధించిన వాటి గురించి అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని ప్రతి ఒక్కటి మనం చూపించుకుంటే ఎక్స్‌ప్లనేషన్స్ అయితే ఇవ్వాలన్నమాట. ఇగో ఎంత మంచిగున్నాయి గదా! అసలు నమ్మలేకపోతున్నారనమాట అందరూ. ఏంటంటే ఇదిగో తాజ్‌మహల్ గూడా జూడండి ఎంత బావుంది. ఆ ఏనుగు దంతాలతోని ఈ విధంగా జేషిరనంటే అసలు నమ్మలేకపోతున్నామనమాట. ఇవి వచ్చి చిన్న పెట్టె అనమాట. ఇక్కడైతే చాలా రకాలైతే పెట్టెలైతే ఉన్నాయి. అవన్నీ ఏనుగు దంతాలతోనే జేషిర్రంట అసలు. ఇదొచ్చేసి మ్యాట్ అంట. అసలు ఎంత బాగా జేషిర్రు గదా! మ్యాట్. ఇవి వచ్చేసి పెయింటింగ్ అంట. పెయింటింగ్ జేషిర్రంట వాటిపైన. చాలా చాలా అందంగా అయితే ఉన్నాయి. ఇవన్నీ పెయింటింగ్ అంటే ఏనుగు దంతాల మీదే పెయింటింగ్ జేసి అయితే రకరకాల బొమ్మలనైతే పెట్టిర్రనమాట. ఇదొచ్చేసి ఊపుకునే కట్టె. ఇవంట రింగ్స్ అంట. రింగ్స్ కూడా తయారు చేసిర్రు. ఎంత బాగా తయారు చేసిర్రో. ఇదొచ్చేసి షిప్‌లో ఎళ్తున్నట్టు, ఎడ్ల బండి మీద ఎళ్తున్నట్టు, మిగతా వాళ్ళు డాన్స్ చేస్తున్నట్టు, మోస్తున్నట్టు, బరువులు మోస్తున్నట్టు అక్కడ పని వాళ్ళు. ఇదొచ్చి చైనీస్ వాళ్ళదంట చూడండి. అంటే ఒక్కొక్క కంట్రీ వాళ్ళది కూడా వాళ్ళు అప్పట్లోనే ఈ విధంగా చెక్కిరంట. అసలు నిజంగా వాళ్ళు చాలా చాలా గ్రేట్ అనమాట. చూడండి పూలు కూడా అందంగా చెక్కిర్రు. చాలా చాలా బాగున్నాయి. ఇంకా చైనీస్ వాళ్ళు, జపనీస్ వాళ్ళకి సంబంధించిన బొమ్మలు కూడా ఏనుగు దంతాల మీద వాళ్ళైతే చెక్కిరంట. ఇక్కడైతే మీకు కనిపిస్తున్నాయి, ఈజీగా తెలిసిపోతాయి కదా వాళ్ళ ఫేసెస్ అయితే ఎంత బాగా చెక్కిరో అసలు. ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే ఒకే దాంట్లో ఎంతో మంది మనుషుల్ని అయితే వాళ్ళు చెక్కిరనమాట. ఇదొక దేవుడిని మొక్కుతున్నట్టు, వాళ్ళకి సంబంధించిన దేవుడు ఏదైతే ఉంటాడో వాళ్ళ గుడిలో కూర్చొని మొక్కుతున్నట్టు, ప్రేయర్ చేస్తున్నట్టు అట్లాంటి బొమ్మలు కూడా చెక్కిరనమాట. ఇక్కడైతే జీజస్‌ని కూడా చెక్కిరనమాట. చాలా అందంగా ఉన్నాయి ప్రతి ఒక్కటి. చూస్తుంటే అసలు టైమే తెలవలేదనమాట మాకు, అంత బాగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలు కత్తులు, రాజులు రాణిలు యూజ్ చేసిన కత్తులు అసలు ఎంతెంత పెద్దగా ఉన్నాయంటే ఆ కత్తులు అసలు అన్ని రకాల కత్తులు అనమాట. వాళ్ళు అంటే వార్లో ఏమేమి యూజ్ చేసిర్రో మనం సినిమాలలో చూస్తాం కదా. అసలు సినిమాలో కన్నా ఇంకా చాలా రకాలైన గన్స్ ఉన్నాయి, కత్తులు ఉన్నాయి. అసలైతే చెప్పలేమన్నమాట. ఇంకా మీరు వచ్చి డైరెక్ట్గా చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారనమాట. చూసిన వాళ్ళతో కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయితే షేర్ చేసుకోవచ్చు. అన్ని రకాలు చూడండి. అసలు నిజంగా మా పిల్లలైతే ఇది ఆడుకునే బొమ్మలు అనుకోండి, నాన్న ఇది కావాలి, నాన్న అది కావాలని అడుగుతున్నారు. ఇది వచ్చేసి బాణం అనమాట. అడవిలలో ఏంటంటే జంతువుల్ని కొట్టడానికి ఇట్లా సినిమాలలో చూస్తాం కదా బాణాలు, అవి కూడా ఎంత షార్ప్ ఉన్నాయంటే చూడండి, మీకు వీడియోలో అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి వాళ్ళు వార్ జరిగేటప్పుడు కూడా డ్రెస్సెస్ వేసుకుంటారు కదా, అదనమాట. ఇప్పటికీ కూడా ఎంత బాగుంది చూడండి, చెక్కు చెదరకుండా. అసలు కత్తులు ఇప్పుడైతే నెక్స్ట్ చూపించేది అయితే మీరైతే షాక్ అవుతారనమాట. ఎంత పెద్దగా ఉన్నాయంటే ఆ కత్తులు. ఇప్పుడు ఎవరైనా ఇంకో చూడండి, ఇక్కడైతే మరీ చాలా పెద్ద కత్తులు అనమాట. ఇంకా వాటిని ఏమంటారో తెలియదు కానీ తెలుగులో అయితే అక్కడైతే రాసి పెట్టుంది, నాకైతే గుర్తుకు లేదు. మీరు చూడొచ్చు ఈ వీడియోలో. మీరు కూడా ఒకసారి కంపల్సరీగా విజిట్ కండి. ఇవన్నీ వచ్చేసి పెయింటింగ్ అనమాట. ఈ పెయింటింగ్లో ఏంటంటే ఒక్కొక్క స్టోరీ అనమాట. ఆ పెయింటింగ్లో చూసేసి మనమే చెప్పచ్చు, ఇదొక స్టోరీ, ఇండియాలో ఇట్లా జరిగింది ఒక స్టోరీ అని. అంటే ఇండియాననే కాదు, ప్రతి కంట్రీలో జరిగిన స్టోరీస్ అన్నీ మాత్రం ఆ పెయింటింగ్ రూపంలో అయితే వేసిరనమాట. చాలా చాలా అయితే బాగున్నాయి అన్నమాట. ఇంకా ఏంటంటే
ఇక్కడ మన దేవతల గురించి, దేవుళ్ళ గురించి జరిగిన స్టోరీస్ కూడా ఆ పెయింటింగ్ రూపంలో అయితే వేసిరనమాట. ఇది వచ్చేసి వారాహి దేవుడు అనమాట. వారాహి దేవుడు గురించి కూడా ఒక పెయింటింగ్ వేసిరు. నరసింహస్వామి గురించి కూడా ఒక పెయింటింగ్ వేసిరు అనమాట. ప్రతి ఒక్కటి చూడండి, ఆ బొమ్మలు ఎంత బాగా వేసిరో పెయింటింగ్, చాలా బాగా అనిపించింది అనమాట. ఒకటేంది చాలా రకాలైన పెయింటింగ్స్ అయితే వాళ్ళ టాలెంట్ అయితే పెయింటింగ్ రూపంలో అయితే వేసేసిరనమాట. అంత బాగా అయితే ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు. నేనైతే ప్రతి ఒక్కటైతే వీడియోలో అయితే చూపించలేను కాబట్టి నేను షార్ట్కట్లోనే మ్యాక్సిమం చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నా మీ అందరికీ. ఇవన్నీ కూడా ఒక డిఫరెంట్ మెటల్ అనమాట. అది ఏంటో తెలియదు కానీ ట్రేస్, ఇంకా బాక్సెస్, మనం ఇప్పుడైతే జ్యువెలరీ అవన్నీ పెట్టుకుంటాం కదా అవన్నీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ స్టిక్స్ అనమాట. మన తాతలు, మన అమ్మమ్మలు కట్టెలు ముసలోళ్ళు అయిన తర్వాత పట్టుకొని నడుస్తారు కదా, అవి అనమాట వాకింగ్ స్టిక్స్. మీరు గమనించినారు లేదో, ఆ వాకింగ్ స్టిక్స్ పైన ఒక్కొక్క రకమైన బొమ్మలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూపించే వాకింగ్ స్టిక్స్ అయితే అది సింహాలు, పులులు, అది ఇట్లా తీస్తే ఏంటంటే దాని లోపల కత్తి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ ప్రొటెక్షన్ గురించి, ఎవరైనా దాడి చేస్తే వెంటనే అందులో నుంచి కత్తి తీసి చంపేయడానికి అని చెప్పేసి. ఇది ఇంకొకటి వచ్చేసి ఇక చూసిర్రా కాలు అనమాట. ఇవి షూలు, కాళ్ళు డిఫరెంట్గా అప్పట్లోనే చేసిరనమాట. ఎంత చక్కగా ఉన్నాయో. ఇది వచ్చేసి వెస్ట్రన్ స్టైల్లో చేసిరనమాట. ఇవి కూడా అంటే ఇవి మన ఇండియాకి సంబంధించిన బొమ్మలు అయితే కాదు. చాలా బాగా అయితే చెక్కిరు ఈ బొమ్మల్ని కూడా. ఆ మార్బుల్ స్టోన్లోనే ప్రతి ఒక్కటి ఏంటంటే అంత డిజైన్ వచ్చేటట్టు అయితే బాగా చెక్కిరు. ఇప్పుడు ఇది ఒక బొమ్మను చూపిస్తున్నా కదా, పైనుంచి దుప్పట్టా కప్పుకున్నట్టు ఉంది కదా, అది సపరేట్ వేసింది కాదు. ఆ మార్బుల్ స్టోన్తోనే సన్నగా జాలిలాగా అయితే వాళ్ళైతే చెక్కిరనమాట. ఇవన్నీ ఏంటంటే సోఫాలు. అప్పుడే చూడండి ఎంత బాగున్నాయో సోఫాలు, కుర్చీలు. ఇది వచ్చేసి మహారాజులని, రాజులని ఇట్లా ఊరేగిస్తారు కదా, అవన్నమాట ఇవన్నీ. అసలు ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే మన వాళ్ళకైతే అసలు ఒక పెద్ద దండం పెట్టచ్చు అనమాట. అక్కడ ఏంటంటే ఎవరినైతే ముట్టుకొని ఇవ్వట్లేదు. మా పిల్లలైతే ముట్టుకోవడానికి అయితే ట్రై చేసిరనమాట. చాలా అయితే బాగున్నాయి అందులో. మీరందరూ కూడా ఒకసారి అయితే వచ్చి విజిట్ చేయండి. చాలా అందంగా ఉన్నాయి. ఇంకా మనమైతే డ్రెస్సింగ్ టేబుల్స్, ఇంకా చిన్న బీరువాలు అవన్నీ పెట్టుకుంటాం కదా, ఇప్పట్లో అయితే ఇవి ఫ్యాషన్ అయినాయి అనమాట. ఇప్పట్లో ఇట్లా తయారు చేసి అమ్ముతున్నారు. అప్పటి కాలం నుంచే ప్రతి ఒక్కటైతే ఉన్నాయన్నమాట. ఇవి దీపంతాలు పెట్టుకోవడానికి అనమాట. చూడండి ఎంత బాగున్నాయి అవన్నీ. చాలా చక్కగా ఉన్నాయి. ఒక్కొక్క డిజైన్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ అయితే. ఇవన్నీ చైన్లు అంట, నెక్లెస్లు. మనము సిల్వర్వి అవన్నీ కొనుక్కుంటాం కదా నగలు, అప్పట్లోనే వాళ్ళు వేసుకునేవారంట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పైసలు అనమాట, కాయిన్స్. ఇప్పుడైతే అసలు అవి కనిపించకుండానే పోయినాయి. ఖాళీ 5 రూపీస్ కాయిన్, 1 రూపీ, 2 రూపీస్ అవే కనిపిస్తున్నాయి మనకి. అప్పుడైతే 50 పైసా కాయిన్, 25 పైసా, 5 పైసా కాయిన్స్ అవన్నీ ఇందులో పెట్టిరనమాట. కాయిన్స్ అయితే ఇంకా ఒక ఏంటంటే చాలా ఇయర్స్ బ్యాక్ ఏవైతే మనీ యూజ్ చేసిరో అవన్నీ ఉన్నాయన్నమాట. మిగతా కంట్రీస్ కూడా ఏవేవైతే యూజ్ చేసిరో మనీ అవన్నీ ఇందులో అయితే బాగా భద్రపరిచిరనమాట మన వాళ్ళు. చూడొచ్చు. ఇంకా ఏంటంటే ఇది విజయనగర కాయిన్స్ అంట. చూడండి ఎంత అసలు కాయిన్స్ లాగా లేవన్నమాట. దాని మీద ఏదో కోడ్ అయితే ఉంది. ఇది ఇండో బ్రిటిష్ కాయిన్స్ అంట. చూడొచ్చు. ఇది ఏంటంటే దగ్గర నుంచి చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. బాగా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంకా దేని గురించి అయినా తెలుసుకోవాలి, హిస్టారికల్ ప్లేసెస్ గురించి అనుకున్న వాళ్ళైతే దీన్ని వచ్చి చూడొచ్చు. ఇంకా నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి కొత్త కాయిన్స్ అనమాట. 2019లో ఏమైతే యూజ్ చేసినామో కాయిన్స్ అవన్నీ అయితే ఇందులో అయితే పెట్టిరనమాట. ఇవైతే బ్యాచెస్ లాగా అనమాట. ఎవరైనా ఏదైతే కాంపిటీషన్లో గెలిస్తే మనకి స్కూల్లో కానీ ఇక్కడ కాలేజీలో బ్యాచెస్ పెడతారు కదా, అట్లాంటి బ్యాచెస్ అనమాట. ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడైతే బుక్స్ కూడా ఉన్నాయి. చూడొచ్చు వాళ్ళు ఏవేవైతే బుక్స్ చదువుకున్నారో అవి కూడా ఇప్పటికీ చాలా జాగ్రత్తగా అయితే పెట్టిర్రు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇగో స్టోన్తోనో ఇంకా ఈ మెటల్తోనో తయారు చేసిన రింగ్స్, ఇంకా వాచ్లు అంటే క్లాక్స్, ఇవి వచ్చేసి బ్రాస్లెట్స్ మనం చేతికి పెట్టుకుంటాం కదా, అప్పుడు ఎంత స్టైల్గా ఉన్నాయి చూడండి. ఈ జ్యువెలరీ అయితే సూపర్గా ఉన్నాయి అనమాట. మనం తలలో పెట్టుకుంటాం కదా మధ్యలో, ఇవి ఏందనుకుంటున్నారా, నెయిల్ పాలిష్లు అయితే పెట్టుకుంటాం కదా, అప్పుడే డిఫరెంట్ డిజైన్లో అప్పుడే ఇంకా చాలా బాగున్నాయి నెయిల్ పాలిష్వి. ఇంకా బెల్ట్కి సంబంధించినవి అంట. ఇవి వచ్చేసి వాకింగ్ స్టిక్స్ సంబంధించినవి.
ఇంకా ఫోక్స్, స్పూన్స్, ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చాలా రకాల బొమ్మలు అనమాట. ఇదేంటంటే చిన్న అడవిలో ఏనుగులు అన్నీ కలిసి వెళ్తున్నట్టు అట్లా అన్నీ తయారు చేసేదనమాట బొమ్మలు అయితే. చాలా చాలా అందంగా ఉన్నాయి బొమ్మలు. అసలైతే చెప్పలేకపోతున్నాను ఈ వీడియోలో ఎన్ని రకాలు ఉన్నాయంటే అది వెళ్ళి చూస్తేనే బెటర్ అనమాట. అంత అందంగా ఉన్నాయన్నమాట. ఈ ముసలి తాతకైతే పనులు ఊడిపోయినాయి. ఇది వచ్చేసి గుర్రంకి వేసే చైన్లు అంట. గుర్రంకి, ఏనుగులకి అప్పుడు రాజుల దగ్గర ఉన్నప్పుడు రెడీ చేస్తుండే కదా వాటిని. ఇవి వచ్చేసి పరుపులు, మ్యాట్స్ అవన్నీ అనమాట. చూడండి ఇప్పటికీ ఎంత చెక్కు చెదరకుండా ఎంత అందంగా ఉన్నాయో చూడొచ్చు మీరు. చాలా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి చైర్స్. ఇప్పుడు ఈ కాలంలో ఇట్లా తయారు చేయించుకుంటున్నారు అనమాట. ప్రజెంట్గా జనరేషన్ మొత్తం మారిపోయింది. వాటిని చూసి ఇట్లా చేయించుకోవాలని చెప్పేసి ఇప్పుడు మనమైతే డ్రెస్సింగ్ టేబుల్స్ అవన్నీ ఇగో ఇక్కడ నేను ఒక చూపిస్తా చూడండి. అక్కడ ముంగట మొగ అతను ఉన్నాడు, వెనక ఆడ మనిషి కనిపిస్తుంది. అంత బాగా చెక్కిరనమాట బొమ్మని. మనకి డ్రెస్సింగ్ టేబుల్స్ ఎట్టుంటాయి అద్దాలు అవన్నీ అదనమాట. ఇదంతా చాలా చాలా అందంగా ఉందన్నమాట. మీరు కూడా ఒకసారి సాలార్జంగ్ మ్యూజియంకి వెళ్ళి విజిట్ చేయండి. నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. బాయ్ బాయ్.